మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ పరమశివుడికి ప్రత్యేక అభిషేక కార్యక్రమం నిర్వహించామని బీసీ వెల్ఫేర్ జేఏసీ గుంటూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ ముదిలి నాగరాజ్ తెలిపారు. బీసీ వెల్ఫేర్ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు అంగిరేకుల ఆదిశేషు ఆదేశాల మేరకు మహాశివరాత్రి సందర్భంగా ముదిలి నాగరాజు, రుద్ర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిలి నాగరాజు మాట్లాడుతూ మానవ సేవ మాధవ సేవగా భావించి నిరాశ్రయులకు, అనాథలకు సేవ చేయడం బీసీ వెల్ఫేర్ జేఏసీ లక్ష్యమని వారు తెలిపారు. మనకి ఉన్న దాంట్లో 10 మందికి సాయం చేయడమే మనం సమాజానికి ఎంతో కొంత సాయం చేసిన వారు అవుతామని, అదే బీసీ వెల్ఫేర్ జేఏసీ లక్ష్యమని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన బీసీ టీం ఈది వెంకట నరేష్ కి, బొట్ల దేవేంద్ర ప్రసాద్ కి, రుద్ర శ్రీనివాస్ కి, సిహెచ్ బాలయ్యకి, షేక్ సలాం కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. బీసీ వెల్ఫేర్ జేఏసీ తరఫున అంగిరేకుల ఆదిశేషు గారి ఆధ్వర్యంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిరుపేదలకి, రోడ్డు మీద ఉండే ఫుట్పాత్ ఉన్న నిరుపేదలకి, అనాథలకి మనకి కలిగిన దాంట్లో ఎంతో అంత సాయం చేయాలనే ఉద్దేశంతో మనం అన్నదాన కార్యక్రమం ఇలా పొట్లాలు పంచడం అయింది. బిర్యానీ ప్యాకెట్లు, అలాగే మనకు తోచింది అన్నదానం కార్యక్రమం పేదవారికి మనకు ఉన్నంత దాంట్లోనే పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి అలా చేయటం కారణం ఏంటంటే బీసీ వెల్ఫేర్ జేఏసీ తరఫున అంగిరేకుల ఆదిశేషు గారి ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. అందులో ఇది కూడా ఒకటి. అలాగే దుప్పట్లు పంచడం కానీ, అనాథాశ్రమంలోకి వెళ్ళి పేదవారికి బట్టలు పంచడం కానీ, అలాగే వృద్ధాశ్రమంలోకి వెళ్ళి వారికి అన్నదానం చేయటం కానీ, వారికి సామాన్లు అందించడం కానీ బీసీ వెల్ఫేర్ జేఏసీ తరఫున గత కొంతకాలంగా మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. సేవా కార్యక్రమాలు ఎందుకంటే చేస్తున్నాం, మనకి కలిగిన దాంట్లో భగవంతుడి మనకి ఇచ్చిన దాంట్లో ఎంతో అంత అనాథలకి, పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. అలాగే అంగిరేకుల ఆదిశేషు గారు ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. వారి ఉద్దేశం వల్ల ఒకటే, ఇలాంటి అనాథలకి, అభాగ్యులను ఆదుకోవటమే బీసీ వెల్ఫేర్ జేఏసీ లక్ష్యమని వారి ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన తోడ్పాటు అందించిన షేక్ సలాం గారికి, అలాగే మన టీం సభ్యులకి అలాగే ఈది వెంకట నరేష్ గారికి కానీ, మన బొట్ల దేవేంద్ర ప్రసాద్ గారికి కానీ అలాగే సిహెచ్ బాలయోగి గారికి కానీ, అలాగే ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్పంచుకున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Like, subscribe and press the bell icon for new updates.